ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. 2024 సంవత్సరం అంతా ఒక ఆశీర్వదించబడిన సంవత్సరముగా తండ్రి మీరే మీ సహకారం, నీ సహాయం, నీ యొక్క సమృద్ధి, నీ సంతోషం, నీ ధైర్యం మాకు అనుగ్రహించమని ఈ రోజున చెప్పబడుతున్న వాక్య సందేశంలో మీరు మాకు తోడుగా ఉండమని కోర్చు ప్రార్థన చేస్తాం. యేసు క్రీస్తు ప్రభువా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించుతారని వాగ్దానం చేశారు. ఆ రీతిగా అత్యధికంగా అభివృద్ధి పొందే కృప మాకు, మా భారతదేశంలో క్రైస్తవ జనాంగానికి, ప్రభా సంఘాలలో, కుటుంబాలలో, ప్రభా తండ్రి అన్ని కోణాలలో అభివృద్ధి పొందే కృప అనుగ్రహించమని కోర్చు ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గ్లోరియస్ విజన్ వీక్షిస్తున్నటువంటి టీవీ ప్రేక్షకులకు ఈ ప్రవచన ఛానల్ తరఫున నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? చాలా మంచిది ప్రియులారా. ఈ సంవత్సరం ప్రభు జేసీజీ పరిచర్యలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదును అని ప్రభు ఆయన ప్రేరణ బట్టి వాగ్దానాన్ని ప్రభు మనకు మా పరిచర్యకి ఇచ్చారు. కనుక నాటి నుండి నేటి వరకు ఆ వాగ్దానాన్ని పట్టుకుని నడవడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాంతో వాగ్దానం చేసిన దేవుడు ఈ సంవత్సరం అంతా మనలను, మన సంఘాలను, మన సువార్త పరిచర్యను, వ్యక్తిగత పరిచర్యను, సంఘ సువార్త, వ్యక్తిగత సువార్త, సభల సువార్త, ఇంటింటి సువార్త, ఎన్నో రకాల సువార్తలు, సంపూర్ణ సువార్త, అన్ని విధాలుగా ఈ యొక్క ప్రభు యొక్క పరిచర్య విస్తరణ చేయబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆదికాండం 17వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అబ్రహాముతో మాట్లాడారు. అభివృద్ధి పథములో తన యొక్క జనాంగం నడిపించాలని కోరిక. ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసినప్పుడు అది అభివృద్ధి కలగాలి. ఒక స్కూల్ ఓపెన్ చేసినప్పుడు అది అభివృద్ధి కలగాలి. ఒక సంఘం ప్రారంభించినప్పుడు అది అభివృద్ధి కలగాలి. ఒక కంపెనీ ప్రారంభించినప్పుడు అది అభివృద్ధి కలగాలని చూస్తూ ఉంటారు. అలాగే మన వ్యక్తిగత జీవితంలో మనము కూడా అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఉంటారు. వివాహమైన వారు పిల్లలు, ఉద్యోగము, వ్యాపారము అన్ని విధాలుగా అభివృద్ధి కావాలని కోరుకుంటారు. ఈ రీతిగా ఏ కోణంలో చూసినా అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి అని ఆశపడతాం. హైందవులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా ఎవరైనా సరే అభివృద్ధి పదంలో ఉండాలని కోరుకుంటారు. ఒక పనిని ప్రారంభించినప్పుడు అది అభివృద్ధి పొందాలి అని కోరుకుంటాం. ఇంచుమించు 5-6 వేల సంవత్సరాల క్రితం అబ్రహాముతో ప్రభు ఒక మాట మాట్లాడాడు. దేవాదేవుడిని యెహోవా ఏమని మాట్లాడాడు? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని ప్రభు చెప్పాడు. దేవుడు అత్యధికంగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశారు. ఈ సందర్భం ఏంటంటే 100 సంవత్సరాలు వస్తున్నప్పటికీ 90 ఏళ్ళు దాటినప్పటికీ కూడా అబ్రహాముకి సంతానం లేదు. అబ్రహాము ఐశ్వర్యవంతుడే లోకంలో కూడా, వాళ్ళ నాన్నగారు అంతా. కానీ అవన్నీ విడిచిపెట్టి వచ్చాడు. అబ్రహాం ఎందుకు వాటన్నిటి పెంటతో సమానంగా ఎంచుకొని అవి నాకు అక్కర్లేదన్నట్టుగా అబ్రహాం వచ్చాడంటే, మాట్లాడే దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ నాన్నగారు తరహుకి తెలియదు. ఆయన చంద్రదేవత ఆరాధన చేసేవాడు. ఆయన బొమ్మలను తయారు చేస్తూ దేవుళ్ళుగా వాటిని పూజిస్తూ అవి అమ్ముకుంటూ జీవన వ్యాపార శైలిని సాగిస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఆ దినాలలో దేవాది దేవుడు వచ్చి అబ్రహాం పొలంలో పనిచేస్తూ ఉండగా ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఎప్పుడు కూడా ఒక దైవ చిత్తాన్వేషణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మా నాన్నగారు చేసే భక్తిలో ఆయన తృప్తి లేదు. అసలు దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటే నాతో మాట్లాడాలి. దేవుడు అనేవాడు మాట్లాడాలి కదా. మనుషులు మాట్లాడుతున్నారు, దేవుడు మరి మాట్లాడ్డా అని ఒక అన్వేషణలో ఉన్నాడు అబ్రహాం. సరే, మా నాన్నగారు చేసేది చేయనీయండిలే. అప్పుడు ఎప్పుడైతే మాట్లాడే దేవుడు ప్రత్యక్షమవుతారో అప్పుడు దేవుణ్ణి
మనసారా కొలవచ్చు, హృదయపూర్వకంగా భక్తి చేయొచ్చు, హృదయపూర్వకంగా చప్పట్లుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు అనే ఒక ఆశ తపన కలిగిన వాడు. నోవహు కాలం తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క సువార్త ఆగిపోయింది. దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు తక్కువైపోయారు. జీవము గల దేవుడిని ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు. అందుకని దేవుడు చూచి ఆయన ఆశపడింది ఏంటంటే, నా నామం భూలోకములంతా అందరికీ తెలియపరచబడాలనే ఉద్దేశంతో దేవునికి ఉంది. అప్పుడు దేవునికి ఒక ఆలోచన ఏంటంటే, జీవము గల దేవుడిని ఎవరు తెలుసుకుంటారు, ఎవరికి ఆ తపన ఉంది, ఎవరికి ఆ తృష్ణ ఉంది, ఎవరికి ఆ ఆశ ఉందని భూలోకమంతా ఆయన కళ్ళు సంచరిస్తూ ఉండగా, ప్రియ దేవుని జనాంగమా, అబ్రహాము దొరికాడు దేవునికి. ఇతనైతే బాగుంటుంది, ఇతనికి నేను ప్రత్యక్షపరచుకోవాలి, ఇతన్ని నేను రక్షించుకోవాలి, ఇతను నా హృదయమునకు ఇష్టమైన వాడు, ఇతను నేను చెప్పింది చేస్తాడు. ఎందుకంటే అబ్రహాం అప్పటికే దేవుణ్ణి అన్వేషణలో ఉన్నాడు. మాట్లాడే దేవుడు ఎవరు అని అన్వేషిస్తూ ఉన్నాడు. లోకములో దేవుళ్ళ మీద, దేవతల మీద ఒక అవగాహన ఉందానికి, కానీ మాట్లాడే దేవుడు నాకు కావాలి, ఆయన ఎక్కడ దొరుకుతాడని ఆశపడుతూ మరి అన్వేషిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో అబ్రహాము ఆయనకి నచ్చాడు. దేవునికి వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం ఆదికాండంలో, అబ్రహామా అబ్రహామా, అబ్రామ్ అబ్రామ్ అని పిలిచాడు దేవుడు. తుల్లిపడి చూశాడు, మనిషి కనపట్లేదు, స్వరం వినబడతా ఉంది. వచ్చాడు, అయ్యా ఎవరు నువ్వు? నేను మాట్లాడే దేవుణ్ణి, నీతో మాట్లాడటానికి వచ్చాను అని ప్రభు చెప్పినప్పుడు వెంటనే సాగిలపడి సాష్టాంగ నమస్కారం. మరి మా నాన్న చేసేది ఏంటి? అవి ఒట్టి నోరుండి పలకవు, కళ్ళుండి చూడవు, కాళ్ళుండి నడవవు, చేతులుండి ముట్టుకొనవు. అటువంటి వారికి మీ నాన్నగారు భక్తి చేస్తున్నాడు. మరి మీరెవరు? నేను నోరుండి మాట్లాడే దేవుణ్ణి, చేతులుండి తాకే దేవుణ్ణి, కాళ్ళు నడిచే దేవుణ్ణి. అందుకని నీ దగ్గరికి నడిచి వచ్చాను అని అబ్రహాంతో మాట్లాడి, తండ్రి నమస్కారాలు, నన్ను ఏం చేయమంటారు చెప్పనని చెప్పిన ఆ మాటకు లోబడి అబ్రహాం దేవుడు మాట్లాడే మాట, నీవు ఈ దేశం నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, భూలోకంలో వంశములనియు నీ యందు ఆశీర్వదించబడను, నిన్ను దీవించువారు దీవించబడుదురు, నేను దూషించువారు శపించబడుదురు అని ఒక 4-5 మాటలు ఆదికాండం 12వ అధ్యాయం మరి 1, 2, 3, 4, 5 వచనాల వరకు మాట్లాడుతూ ప్రభువు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే సాగిలపడి ఇక బయలుదేరి దేవుడు చేసాయి చేసి ఈ దారిని వెళ్ళయ్యా అని చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడై ఉంటా, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను దీవించువారు దీవించబడతారు, భూలోకముల వంశంలో నీ యందు ఆశీర్వదించబడను, నిన్నెవరైనా దూషిస్తే నేను వారిని శపిస్తా, నువ్వు శపించవద్దు అని ప్రభు మాటలు 5 మాటలు తీసుకొని అబ్రహాము బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగ బయలుదేరినప్పుడు 13వ అధ్యాయంలో బహుధనవంతుడై వెండి బంగారం లేని వాడై ఆదికాండంలో దీవించబడుతూ వచ్చారు. బహుధనవంతుడు. దేవుడు అత్యధికంగా అబ్రహాముని ఆర్థికంగా ఆశీర్వదించాడు. ఆయన మాటకు లోబడితే నీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండటానికి నివాసం ఏమి తక్కువ ఉండదు. అబ్రహాము ఆయన మాటకు లోబడ్డాడు. ఆయన వెళ్ళమన్న స్థలానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అబ్రహాం బహుధనవంతుడిగా ఉన్నది ఆదికాండం 12వ అధ్యాయంలో చదువుకుంటాం. 14వ అధ్యాయంలో ఆయన శత్రువులను జయించాడు. దేవుడు అబ్రహాం పట్ల యుద్ధం చేశాడు. అక్కడ శత్రువు మీద జయం కలిగింది. 15వ అధ్యాయంలో నువ్వు నా దగ్గర నిందారహితముగా ఉండము, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. 13, 14, 15, 16 అధ్యాయాల వరకు అబ్రహాముని ఆశీర్వదిస్తూ ఆరోగ్యం ఇస్తూ కాపాడుతూ వచ్చాడు. 17వ అధ్యాయం 1, 2 వచనాల్లో చూసినప్పుడు అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదును అని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదును. ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుక రేణువు లెక్కలేనయ్యా, అలాగ నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. 100 ఏళ్ల వయసు వచ్చినటువంటి అబ్రహాముకు ఆ మాట చెప్పిన తర్వాత దేవుడు అబ్రహాముని దర్శించి, శారాని దర్శించి ఆయనకి చక్కని కొడుకుని ప్రభు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మంచి దేవుడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు. చాలా కాలం క్రితం మచిలీపట్నంలో పాస్టర్ యేసన్ గారు నేను మొట్టమొదటి మినిస్ట్రీ ప్రారంభించినప్పుడు ఒక ఇంటికి వెళుతూ ఉన్నాం. వెళుతూ ఉండగా ఆ ఇంట్లో అన్నయ్య గారు, వీళ్ళ సంతానం లేదు, ప్రార్థన చేయండి. సరే బాబు వెళదాం పదా అని ఆ ఇంటికి వెళితే ప్రార్థన చేస్తే ఆమె గర్భవతి అయ్యి ఏమన్నా 2 పిల్లలను దేవుడు ఆమెకు ఇచ్చాడు, ఆశీర్వదించాడు. 10 సంవత్సరాల వివాహమైన బిడ్డలు మొట్టమొదటి మచిలీపట్నంలో విశ్వాస కూతురు ఆమె. టైలరు, రోడ్డు పక్కన నెట్టాడింట్లో లేడీస్ టైలర్గా బట్టలు కుట్టేవాడు. నిరుపేద. అటువంటి ఆమె కూతురికి వివాహమై 10 ఏళ్ళకి వివాహం బిడ్డలు లేకపోతే మేము అడుగుపెట్టి ప్రార్థన చేశాం, వాళ్ళని ఆశీర్వదించాడు. ఈనాడు మచిలీపట్నంలో వాళ్ళు గొప్ప దీవించబడిన వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రితం నేను విశ్వాసిగా అమరావతిలో ఉన్నప్పుడు మా మందిరానికి అలువేలమ్మ గారు అనే ఒక సహోదరి ఉండేవాడు. ఆ సహోదరి వాళ్ళ చెల్లి మన ప్రార్థనకు వచ్చేది. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సంతానం ఇస్తాడు అని చెప్పాడు. మరుసటి ఆదివారం ఆవిడ రానే వచ్చింది. హైందవ కుటుంబంలో జన్మించిన ఆమె పూజలు పునస్కారాలు చేసుకుంటూ హైందవ భక్తిలో కొనసాగుతుండేది. ఆ అలువేలమ్మ గారు వాళ్ళ చెల్లి రమాదేవి అనుకుంటాను, బహుశా పేరు మర్చిపోయారు. రమాదేవి చెప్పినట్టుగా మరుసటి ఆదివారం చర్చికి తీసుకొచ్చింది. నేను ధరణికోటలో కాలేజీ చదువుతున్నాను, విశ్వాసిగా ఉంటున్నాను, ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. మరుసటి నెల కల్లా ఆమె కన్సీవ్ అయ్యి చక్కటి కొడుకునిచ్చాడు. అతను ఇప్పుడు మంచి కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నాడు. అమరావతి పట్టణంలో మంచిగా ప్రభు కోసం వాడబడుతున్నాడు. వ్యాపారం పెట్టుకుని తనకు ఒక్కడే ఒక కుమారుడు, గొప్ప దీవించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులరా, దేవుడు అట్లాగా అభివృద్ధి, అత్యధికంగా అభివృద్ధి కలుగు చేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన నమ్ముకుంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నీవు దేవుని నమ్మితే నీవు ఆర్థికంగా అభివృద్ధి చెందుతావు, సంతానంలో అభివృద్ధి చెందుతావు. దేవునికి లోబట్టు నేర్చుకోవాలి. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. రెండవదిగా దేవుని నమ్మాడు. మూడవది ఏం చేశాడంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. గుడ్డి దిశలో పడ్డాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడి మార్గం వెళ్ళినానా అంటే వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళనో ఎరుగకయే, వెళ్ళవలనో ఎరుగకయే ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ప్రియులరా, ఈ లోకంలో ఎటువంటి వారు ఉండాలి? లోకం దేవుని మాట మనం విన్నప్పుడు నిశ్చయముగా అత్యధికం అభివృద్ధి పొందుతాం. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవుని నమ్మాడు. తర్వాత విశ్వాసవీరుడు, దేవుడు వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాడు అంతే. ఓ రోజు నేను మైక్ చెట్లు వేసుకొని మీటింగ్లకి మా అయ్యగారికి మైక్ పెట్టేవాడిని చిన్నప్పుడు. 60 యాంప్లిఫైర్, దానికి ఒక సూట్ కేసు, ఒక మైక్ గొట్టం ఒకటి తగిలించుకున్నాడు, ఒక డ్రమ్ ఒకటి తగిలించుకొని వైర్ల సంచి నాకు పట్టుకొని వెళ్ళిపోతున్నా. అయ్యగారు స్నానానికి వెళ్ళిపోతున్నాడు. ఇక నేను తగిలించుకొని వెళ్ళిపోతున్నా. వెళ్ళేవాడు స్నానానికి వెళ్ళేవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అలా పెచ్చోడా ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా మీరు వెళ్ళమన్నారుగా మీటింగ్ కండక్ట్ చేయడం కాదు, మైకులు కట్టి చాపలు వేసి పరదాలు వేసి లైట్లు కట్టి మైక్ పెడతానికి వెళ్ళమని. మరి డబ్బులు ఉన్నాయా జేబులో అన్నాడు. అప్పుడు చూసుకుంటున్నాను నేను డబ్బులు. అయ్యా లేవయ్యా. మరి ఎట్ట వెళ్తావురా? ఆయన అన్నాడు, మా అక్కోళ్ళతో చెప్తూ అంటాడు, వాడు ఒక మంచి విశ్వాసం కలిగిన వాడని చెప్పాడు. తర్వాత పిల్లరా, ఆనాడు పరిచర్యలో మేము డబ్బులు కూడా అడగలేదు. అయ్యగారు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతున్నాం అంతే. ఈనాడు ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది సేవకులు దేవుని మీద ఆధారపడి దేవుడు వెంట తిరిగేవాళ్ళు, సేవకుడు చెప్పినట్టుగా లోబడి వెళ్ళేవాళ్ళు ఎంతమంది. అది నాకు తెలియని భక్తి. డిగ్రీ అయిపోయి సేవకు వచ్చా కొత్త 1986 సంవత్సరంలో. ఏమండి, మరి విశ్వాసం మా పరిశుద్ధులు మాకు నేర్పించారు. విశ్వాసం ద్వారా మనం వెంబడించాలి. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. కనుక అబ్రహాము విశ్వాసాన్ని కొనసాగించాడు, విశ్వాసముతో ఉండేవాడు. మరి ఈ లోకంలో మరి నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? అభివృద్ధి పొందాలి, అత్యధికంగా అభివృద్ధి పొందాలి అనుకుంటాం. కొంతమంది తొందరగా అభివృద్ధి పొందాలనుకుంటారు. త్వరితముగా అభివృద్ధి పొందేది త్వరగానే పోద్ది, కానీ నిదానంగా. ఇస్సాకు క్రమక్రమంగా వర్ధిల్లాడని చదువుకుంటాం. క్రమక్రమంగా మా అయ్యగారు చిన్నప్పుడు ఒక సైకిల్ ఉండేది, ఆ సైకిల్ ఏం తొక్కా. ఆ తర్వాత డొక్కులోన సెకండ్ హ్యాండ్ లోన ఉంటుంది, కాఫీ కలర్లోన. అది లాస్ట్కి నాకు మచిలీపట్నం వచ్చినప్పుడు నాకే ఇచ్చారు ఆ పాస్టర్ గారు.
అది వేసుకొని ఇవన్నీ తిరుగుతూ ఉండేవాడు. అలా నెక్స్ట్ ఒక స్పార్క్ ఉండేది దాని మీద అట్లా. ఆ తర్వాత ఒక రాజదూత ఉండేది. ఆ తర్వాత ఆయనకి హీరో హోండా వచ్చింది. ఆ తర్వాత కమాండర్ మహేంద్ర వ్యాన్ ఒకటి. అట్లా కొంతమంది ఒకేసారి కారు కావాలి, ఒకేసారి పెద్ద చర్చి కావాలి, ఒకేసారి ఇల్లు కట్టేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇస్సాకు క్రమక్రమముగా వర్ధిల్లెను. కనుక దైవ సేవకులు ఎలాగా మన ముందు నడుస్తున్నారు, ఎలాగా మనం కూడా అలాగా నడిపించబడినప్పుడు తప్పకుండా మనం కూడా మరి ఆశీర్వాదం ఉద్ధరణకుంది కూడా మన వెంట నడుస్తూ ఉంటుంది. మనం అభివృద్ధి పొందుతాం. కనుక ఈ లోకంలో మనం ఎలాంటి నమ్మకము, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం ఆలోచించుకోవాలి. ప్రభు అన్నాడు అత్యధికముగా అభివృద్ధి. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ప్రభు పనిలో తిరిగాను. ఎన్నో చోట్ల బలిపీఠాలు, మందిరాలు, ప్రార్థన ప్రారంభించాం. దాయి కొనసాగుతూనే ఉన్నాయి, ఆశీర్వదించబడతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు. ఒక పాట ఈ సంవత్సరం రాశాను, రికార్డ్ చేసాం ఆ పాటని. ఆహా ఎంతో సుందరమైనది నీ ముఖ దర్శనం యేసయ్యా అని పాడుకుంటూ చివరి చరణంలో అత్యధికముగా అభివృద్ధి పొందని మహిమాత్మతో నిండిన మహిమాస్వరూపుడా, మహిమాత్మతో నిండిన మహిమాస్వరూపుడా, అత్యధికముగా అభివృద్ధి పరచిన మరువని నా దైవమా, నా ప్రియుడ నా యేసయ్యా. హల్లెలూయా. ఈ చరణం అట్లా పెట్టాం. పాస్టర్ కృపా సంగీత గారు, పాస్టర్ జకరేక్ పాస్టర్ గారు, ఇంకా మత్తయ్య గారు, సురేష్ గారు, మేమందరూ కూర్చొని తెల్లారితో 31 అనగా ఆ రోజు 1 గంట కూర్చొని పాట నలుగురు అనుకుని రాశాం. అది దేవుడు అనేకులకు దీవెనకరంగా చేశాడు. కనుక ప్రియరా, నీవు అత్యధికముగా అభివృద్ధి పొందాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఎప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు? నమ్మకత్వం కలిగిన అబ్రహాంలాగా నమ్మాలి దేవుణ్ణి. రెండవదిగా లోబడాలి దేవుణ్ణి. మూడవదిగా విశ్వాసం ఉంచాలి దేవుని ఎడల. అర్థమైందా? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టగా మనం ఉండలే. అబ్రహాం అంచెలంచెలుగా ఆశ్రయించబడతా వచ్చాడు. సమూయేలు గ్రంథంలో చెప్పబడిన ప్రకారంగా సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధము జరుగగా సౌలు అంతకంతకు నీరశలను, దావీదు అంతకంతకు ప్రబలను అని చదువుకుంటాం. ఎందుకని అలాగా రాసింది? ఎందుకని అలా దావీదు వదిలుతూ వచ్చాడు? దావీదు కోణం చూడాలంటే ప్రతిరోజు చదువుకుంటానే ఉన్నాం. దావీదులో చాలా ఉన్నతమైన క్వాలిటీస్ ఉన్నాయి. వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి. ఆదాము అవ్వను కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. ఇస్సాకును ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. అబ్రహామును ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. యాకోబును ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. ఈ భక్తులందరితో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, అప్పుడు మనలను ఆశీర్వదిస్తాడు, అప్పుడు మనలను వదిల చేస్తాడు. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే మనకు చాలిన దేవుడు. కల్వరి శిలువలో నీ కోసం నా కోసం రక్తం కాచిన ప్రభు, నా కోసం నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకంలో పుట్టాడు, ఆయన లోకంలో చనిపోయాడు, ఆయన లోకంలో తిరిగి లేచాడు, సమాధిని గెలిచిన దేవుడు. ఆయన శిలువ మరణ పునరుత్థానములు నిత్యము పాడుకుంటూ ఉంటే, ఆరాధన చేసుకుంటే మనం అత్యధికంగా అభివృద్ధి పొందుతాం. యేసు ప్రభు యొక్క సువార్త భూలోకం లేకుండా చేయాలని ప్రబుద్ధులు చాలామంది కంకణం కట్టుకున్నారు. కానీ వాళ్ళు జీవితాలు, వాళ్ళ చరిత్ర మాసిపోయింది. అన్యులైనా, క్రైస్తవులైన, ముస్లింలైనా యేసు ప్రభు యొక్క దేవుని యొక్క నామ సంకేతం చేస్తూ ఆ ఏ దేవుడైతే మాకెందుకులే, ఆ దేవుడు మాకు కూడా తోడుకుంటే బాగుంటుంది అనుకున్నారు చాలామంది. వాళ్ళు వద్దిల్లారు. అనుకుంటేనే వద్దిల్లారు. అనుకుంటేనే వద్దిల్లితే నమ్ముకుంటే ఇంకెంత వద్దిల్లుతారు? ఏ భక్తి అయితే మనకెందుకురా, చేసుకుని ప్రార్థన ఆయన భక్తాలు చేసుకుంటున్నారు కదా, మనం ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళటం అనుకున్నారు చాలామంది. వాళ్ళు వద్దిల్లారు. కానీ కొంతమంది ఇది పతనమైపోవాలి, ఇది ఆగిపోవాలి, ఈ సువార్త ఆగిపోవాలి, ఈ ప్రార్థన ఆగిపోవాలి, ఈ భక్తి అనుకున్న వాళ్ళు చూసారా, వాళ్ళు పాడు దెబ్బలుగా మార్చబడ్డారు. వాళ్ళ చరిత్రలు మాసిపోయినాయి. చరిత్ర లేదు వాళ్ళకి. నీ ఒక చరిత్ర కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన చరిత్ర నీ ద్వారా ఈ భూలోకంలో సృష్టించాలని ఆశపడుతున్నాడు. తప్పకుండా ఆయన నమ్ముకో, ఆయనకు లోబడు, ఆయన విశ్వాసం ఉంచు, ఆయనను వెంబడించు. తప్పకుండా నువ్వే వ్యక్తివైనా సరే దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు.
అటువంటి దేవుడు మన ప్రభు. నువ్వు ఆయన్ని నిజంగా కోరుకుంటావా? అబ్రహాములాగా విశ్వాసం ఉంచుతావా? విశ్వాసం ఉంచితే ఆశీర్వదిస్తాడు. అతడు చేయనిదంతయు సఫలమగునన్నాడు. మరొక చోట యాకోబుతో కూడా అన్నాడు, నువ్వు అత్యధికముగా అభివృద్ధి పొందుతావు అన్నాడు. ఈ రెండు మాటలు అబ్రహాంతో అన్నాడు, ఇదే మాట యాకోబుతో కూడా నువ్వు అత్యధికముగా అభివృద్ధి పొందుతావు అన్నాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన నిన్ను అభివృద్ధి పదములో నడిపించాలని, అభివృద్ధి కోణంలో మరి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు నూతన సంవత్సరంలో. అది సేవ అయినా కావచ్చు, కుటుంబమైనా కావచ్చు, పొలమైనా కావచ్చు, రొయ్యల చెరువైనా కావచ్చు, చేపల చెరువైనా కావచ్చు, ఉద్యోగమైనా కావచ్చు, వ్యాపారమైనా కావచ్చు. అత్యధికముగా అత్యధికముగా అభివృద్ధిని, డెవలప్మెంట్ని వదలడం అనేది దేవుడు మన పట్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక ఆయన వ్యాపారం మూసేసి చాలా దేవాలయాలు తీశాడు. పాస్టర్ పాలు యాంగిచౌక దగ్గరకు వచ్చి, అయ్యా నేను వ్యాపారం కంపెనీ మూసేశాను, నా పరిస్థితి ఏంటో చెప్తారా అడిగితే, నీ ఆఫీసులో ప్రార్థనా గది ఉందా అని అడిగాడు. లేదయ్యా. నీ గదిని, ఆఫీస్ గదిని 2 భాగాలు చేసి దాంట్లో ఒక టేబుల్ వేసుకొని, ఒక బల్ల వేసుకొని, ఒక చాప వేసుకో. అక్కడ నీ కంపెనీకి వెళ్ళి ఏం చేస్తావంటే, రోజు 6 గంటల నుంచి 9 గంటల వరకు 3 గంటలు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. అట్లా ఒక నెల రోజులు చూడండి, ఏం జరుగుతుందో నాకు చెప్పండి అన్నాడు. నిజంగా అయ్యగారు చెప్పినట్టుగా ఆఫీసును 2 భాగాలు చేసి దాంట్లో ఒక చాప వేసుకొని, ఒక బైబిల్ పెట్టుకొని రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన ప్రారంభించాడు. నెల రోజుల్లో మూత వేయబడిన కంపెనీ తెరవబడింది. హల్లెలూయా. అయ్యా కంపెనీ తెరవడానికి మార్గం తెలిచారయ్యా. అలాగా, ఓకే, ఇంకా నెల ప్రార్థన చేయి. ఇంకా నెల ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా పెట్టుబడి పెడతావని, కంపెనీ ఓపెన్ చేయమని నాకు డబ్బులు ఇచ్చారయ్యా. అలాగా తీసుకో, స్టార్ట్ చేయి. మొత్తం బూజంతా దులిపేసి కంపెనీ నీట్గా క్లీన్ చేసి తలుపు తెచ్చి పెట్టు. ఆ నెలలో డబ్బులు కొన్ని తీసుకుని, అప్పటికే అప్పులు పోలైపు, కోట్లు అప్పు ఉంది. ఎవరో వచ్చారు, కంపెనీ మూతేస్తుంది, ఏంటి డబ్బులు ఇచ్చారు. ఓకే, తెరిచిపెట్టారు. మరలా వచ్చి, అయ్యా తెరిచిపెట్టానయ్యా. అలాగా, సరే ఇంకా ప్రార్థన చేయి. మళ్ళా 3 నెలలు ప్రార్థన చేశారు. దాంట్లో పనిచేసే వర్కర్స్ అందరూ, ఏమంటే కంపెనీ తెరిచారు, మరి ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చా? వస్తామండి. రండి బాబు, రండి, పర్లేదన్నా. అలాగా అంచెలంచెలుగా ఆశ్రయించి 1 సంవత్సరంలో మూత వేయబడిన కంపెనీ ఓపెన్ అయ్యి, ఏమండి ఆ ప్రార్థన రోజుకి 3 గంటల ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. ఆ ఓనర్ గారు, కంపెనీ ఓనర్ గారు చిరునవ్వు ప్రారంభమైంది. కన్నీళ్ళమయముగా జీవితం గడుపుతున్న వ్యక్తిని చిరునవ్వు, సంతోషం, ఐశ్వర్యం, ఆనందం, దేవుని కృప విస్తారముగా వెంటాడింది. ఇక పిల్లరా, చివరికి తన కంపెనీ ఓపెన్ అయింది, అప్పులు తీర్చబడ్డాయి. షిఫ్ట్లుగా డ్యూటీలకు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అయ్యా ఇంత దేవుడు దీవించాడయ్యా, పర్వాలా, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండవు. నీకు వచ్చిన 100 రూపాయలు వస్తే దాంట్లో ఆదాయం 10 రూపాయలు తీసి పక్కన పెట్టు, అట్లా తీసు వాడుకుంటూ ఉండు. 90 రూపాయలను వాడుకు, 10 రూపాయలు దేవుడికి ఇవ్వు. నువ్వు బాప్తిసం పొంది ప్రభు కోసం పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు కోసం జీవించు. ఇక లోకం వద్దు నీకు, పరలోక రాజ్యం గొప్పది, ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడు, ప్రభువు గొప్ప దేవుడు అని చెప్పినప్పుడు నిజంగా ఆయన రక్షించబడి బాప్తిసం పొంది ఇక ఆశీర్వాదం అంటే వద్దన్నకందు వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు నమ్ముకుని ఆయన వెంబడించి ఆయనకు లోబడి ఆయన మీద విశ్వాసం ఉంచిన అబ్రహాముని ఎలా దీవించాడు, ఇదిగో ఈ కంపెనీ ఓనర్ కొరియా దేశంలో ఎలాగ ఆయన ఆశీర్వదించాడు. మరి దేవుడు నిన్నెందుకని దీవించడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. విజయవాడ పట్టణంలో సోదరుడు వినయ్ బాబు గారని ఆ ఇంటికి వెళ్తూ వస్తూ, ప్రార్థనకు వెళ్తూ వస్తూ ఉండేవాడు. తన కుటుంబంలో మరి ప్రార్థన చేశాం. వాళ్ళ అక్కగారు, బావగారు ఈ ఊర్లోనే ఉంటారు. మేమందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాం. అంచెలంచెలుగా చిన్న సర్వీసింగ్ పాయింట్లు, మోటార్ సైకిల్, కార్లు సర్వీసింగ్ పాయింట్, చిన్న షెడ్డు, దాంట్లో మెకానిక్ చేసుకుంటూ సర్వీసింగ్ చేసుకుంటూ ఉండేవారు వినయ్ గారు. ఈనాడు ఆయన మారుమనసు పొంది బాప్తిసం పొంది దేవుని కోసం జీవిస్తూ ఉండగా దేవుడు ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదించి 1 ఎకరం స్థలంలో చక్కని కార్ల షెడ్డు, మెకానికల్, సేల్స్ అండ్ సర్వీసింగ్ అని పెట్టి అద్భుతంగా ఆశీర్వించబడి ఈనాడు దేవుడికి ఒక మందిరం కట్టి దేవుని సేవ చేస్తాడు. అభివృద్ధి
లోకములో, శాపంలో, పాపంలో, చీకట్లో ఉండగా ఆశీర్వాదం ఉండదు. దేవుని కొరకు జీవిస్తారని ముందుకొచ్చిన వారికి గొప్ప ఆశీర్వాదం వస్తుంది. నా జీవితంలో ఇలాంటి సాక్ష్యాలు చెప్పాలంటే ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని మాట్లాడిన దేవుడు. ఈ రోజున దేవుని వాక్యం వినుచున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వే దుఃఖంలో ఉన్నావు, దివాలా తీసిన పరిస్థితిలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, కన్నీళ్ళలో ఉన్నావా, మరి ఎవరు బంధువులు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావా, భర్త పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావా, భార్య పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావా, చనిపోవద్దు, చావునకు తెగించవద్దు. నీ కొరకు రక్తము కాచిన యేసుక్రీస్తు ప్రభు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. భయపడకుండా ప్రభు సన్నిధికి రా. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకో. నిజంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఈ టీవీ చూస్తున్న నీవు కూడా, నువ్వు నిజంగా కన్నీళ్లతో ఉంటే నీ చేయెత్తి ప్రార్థన చేసుకో, చేతులెత్తి ప్రార్థన చేసుకో, మోకరించి ప్రార్థన చేసుకో. ఈ టీవీ చూస్తుండగానే, యూట్యూబ్ చూస్తుండగానే, ఛానల్ చూస్తుండగానే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ భార్యని, భర్తను, నీ పిల్లలను సంపూర్ణంగా ఆశీర్వదించి అత్యధికముగా అభివృద్ధి పొందింపజేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాను. మీరు ఎవరైనా అలాంటి ఆశలో ఉంటే, దివాలా తీసి కన్నీళ్లతో, వేదనతో ఉంటే, అభివృద్ధి లేక బాధలు పడుతుంటే మీరు కళ్ళు మూసుకోండి, మోకరించండి. మరి దేవుడు ఈ ప్రార్థన వింటుండగానే నేను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, ఈ టీవీ ప్రవచన ఛానల్లో చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, ఈ గ్లోరియస్ విజన్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరును, మా ప్రియ తమ్ముళ్ళు చెల్లెలను మీరు ఆశీర్వదించండి. మా ప్రియ తల్లులను తండ్రులను మీరు ఆశీర్వదించమని కోరుచు ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు నాయన, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి పొందలేకున్నారో, ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో, ఎవరైతే ప్రభువా అయా చావునకు సమీపంగా ఉన్నారో, ఎవరైతే కన్నీళ్లతో ఉన్నారో, అయా ప్రభు ఏ సమస్య ద్వారైనా సరే యేసుక్రీస్తు ప్రభువా వారిని మీరు కనికరించి, వారిని ఓదార్చి, వారిని ఆదరించి, వారిని విడిపించి, యేసు నీ రక్తము చేత అయా విడిపించమని కోరుచు ప్రార్థన చేస్తున్నాము. రాజా, నువ్వు గొప్ప దేవుడు నాయన. నేను అనేక పరిస్థితులు ఉండుగా, అనేక సమస్యలు గుండా వెళుతున్నప్పుడు ప్రభువా మా పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి, నా ప్రార్థన మీరు ఆలకించి, నన్ను ఈ స్థితిలో ఉండటానికి టీవీ ముఖం నాకు తెలియదు, ఛానల్ ముఖం నాకు తెలియదు. దేవా, నువ్వు తీసుకొని వచ్చి ప్రభువా ఈ టీవీ ముందు నిలబెట్టావు. నేను అర్హుడిని కాదు నాన్న, నీవే నన్ను ఆశీర్వదించావు. నాలాంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రభువా వారిని మీరు ఆశీర్వదించి గొప్ప సాక్షిగా మీరు వాడుకోమని కోరుచు ప్రార్థన చేస్తాను. వారి కన్నీళ్లు తొడవబడును గాక, వారి ప్రభువా సమస్య తీర్చబడును గాక, ఇప్పుడే వారి రోగము స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారి పాపమును క్షమించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నువ్వు పాపమును క్షమించే దేవుడవు, నువ్వు నరకం నుంచి తప్పించే దేవుడవు, నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చే దేవుడు నాయన. అయ్యా, రోగములను వారికి విడుదల కలుగు చేసే దేవుడు నా. అప్పులు ఊబిలో కొనిపోయి లేవలేక, అయ్యా పంటలు పండక, రొయ్యల చెరువులు అయ్యా లాభసాటిగా లేక బాధపడుతున్న కుటుంబాలకు ఇప్పుడే వారికి విడుదల కలుగు చేయమని కోరుచు ప్రార్థన చేస్తున్నాను. అభివృద్ధి కలుగు చేయండి, సమృద్ధితో నింపండి. అది దానితో పాటు పరలోకానందం వారికి కలుగు చేయమని కోరుచు ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు తోడైనను గాక. చిరునామా పాస్టర్ యాకోబు గారు, జేసీజీ మినిస్ట్రీస్, ఆదర్శ్ నగర్, రాడార్ కేంద్రం, మచిలీపట్నం. 9618993101.